వై మెన్ లవ్ బిచెస్ అని ఒక బుక్ కొన్నా. అయితే నేను దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టిన అనమాట. ఇన్స్టా పోస్ట్ చేసిన, స్టోరీ చేసిన. అయితే అందరూ ఎందుకు నువ్వు ఆ బుక్ కొన్నావు, ఏమవసరం ఉంది నీకు అని అబ్బాయిలు, కొంతమంది తెలియని వాళ్ళు. అమ్మాయిలు అయితే ఆహా అనే ఒక డైలమాలో, అబ్బాయిలు వచ్చేసి ఇంకొంతమంది నవ్వుతున్నారు, ఇంకొంతమంది అమ్మాయిలు వాళ్ళు నవ్వుతున్నారు. అంటే థింకింగ్ థాటే వేరుంది. బిచెస్ అని ఉంది, వై మెన్ అని ఉంది, ఎందుకు. యాక్చువల్గా బుక్లో ఆథర్ ఏం చెప్పిందంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉంటేనే అబ్బాయికి నచ్చుతుంది. ప్రతిదానికి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఈ అమ్మాయి భయపడుతుంది హస్బెండ్కి, ఏది చెప్పినా ఎస్ అంటుంది. అది కాదు కదా, అది నచ్చదు కొంతమందికి. ప్రతిదానికి ఇండిపెండెంట్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. అయితే జర్నీ ఆఫ్ నైట్ అని చెప్పేసి దీంట్లో కొన్ని కేటగిరీలు తీస్తే, ఒక అమ్మాయి అప్పుడే చిరాగ్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే పోయి వెళ్ళని అని చెప్పేసి దొబ్బేస్తారు వాళ్ళ అమ్మ నాన్న. అంటే అలాంటి స్టేజ్ వచ్చిన కొన్ని ఫ్యామిలీలు కూడా ఉంటాయి. అయితే అలాంటి ఒకటే కాదు, అలా అర్ధరాత్రి రోడ్డు మీద నడిచే ప్రతి అమ్మాయి ఒక్కొక్కరి రోడ్డు ఒక్కొక్క విధానంగా ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. ఒక అమ్మాయి అర్ధరాత్రి బయటికి దొబ్బేస్తుంటారు, ఇంకొక అమ్మాయి అర్ధరాత్రి ఏదో పని చేస్తూ ఉంటుంది, ఇంకొక అమ్మాయి అర్ధరాత్రి వీడియో కాల్ చేస్తుంటుంది, ఇంకొక అమ్మాయి అర్ధరాత్రి అప్పుడే జాబ్ చేస్తూ ఇంటికి వచ్చి అలసిపోయి ఫ్యామిలీని చూసుకొని, అత్త అవసరమా అమ్మ మనకి జాబ్స్ అంటే, నేను ఈ జాబ్ చేస్తేనే ఇల్లు ఇంకా బలంగా అవుతుంది అత్తయ్య అని చెప్పి గట్టిగా ఉండే ఒక అమ్మాయి. ఇంకొక అమ్మాయి బిజినెస్ చేసి లాస్ అయిపోతూ ఇంకా బిజినెస్ చేద్దాం నాన్న అని చెప్పి నాకు సపోర్ట్ కావాలని చెప్పేసి ఫండ్స్ కోసం ఎదురు చూసే ఇంకొక అమ్మాయి డైవర్స్ అయిపోయి ఏం చేయాలో తెలియక అసలు ఆమె ప్రమేయం లేకుండా డైవర్స్ అయిపోయి ఉంటుంది. ఒక అబ్బాయి ఎవరో మోసం చేశాడని చెప్పేసి ఇంకొక అబ్బాయి, ఇలా ఆ అమ్మాయి కూడా ఆలోచించారు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఎంత స్ట్రాంగ్ ఉందాం, వెళ్తే వెళ్ళింది, నా తప్పు లేదు కదా, చూసుకుంటాడని చెప్పేసి. ఇంకొక అమ్మాయి, అరే పెళ్ళి చేసేసారు, ఇండ్లేమో టైట్గా ఉంది, నేను ఏం చేయాలి, నేను ఏదో ఒకటి చేస్తే కూడా నా హస్బెండ్కి నేను సపోర్ట్ ఉంటాను కదా అని చెప్పేసి ఇలాంటి ఆలోచించే ఇంకొక అమ్మాయి. ఇట్లా ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి ఆలోచిస్తూనే ఉంటారు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఒక్కొక్కరి థింకింగ్ థాట్ ఆఫ్ ప్రాసెస్ వేరు ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారని. అరే ఇండిపెండెంట్ యాటిట్యూడ్, ఒక ఆరా, బిచ్చి ఆరా, అసలు ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఎవరు వాడుకుంటున్నారు, ఎవరు వాడుకోవట్లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళు అసలు తెలుసుకొని నీ లైఫ్ని లీడ్ చేయని చెప్పేసి ఆ బుక్ ఉంది. ఇది బుక్ స్టోరీ. దీంట్లో కేటగిరీస్ డివైడ్ చేసి నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పెడతా. దాంట్లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క లైఫ్ విధానం. దీంట్లో అబ్బాయిలు కూడా వస్తారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేసి. తెలిసి ఎంతమంది చూస్తారో, ఎంతమంది ఫార్వర్డ్ చేస్తారు.